ఇప్పుడు బాపు గారు తీసిన కన్నప్ప, భక్త కన్నప్ప ఒక కళాఖండం అండి. సాధారణంగా ఒక్కొక్క పాత సినిమాని చేద్దామంటే సాహసం చేసినట్టే. ఇంత పెద్ద సాహసం ఒక కళాఖండాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక ప్రూవ్ చేయాలంటే కూడా రిస్కే కదా. మరి ఇది బ్యారేజ్ వేసుకున్నారా? మనకి రిస్క్ చేస్తున్నావా? అంటే ఒకటి ఏంటంటే ఈ కథ భక్త కన్నప్పని మళ్ళీ రీమేక్ చేయాలని ఉద్దేశం కాదు, లేక ఆ సినిమా లాగా ఇంకొక సినిమా ఇప్పుడు ఏదో మనకు దొరికిన టెక్నాలజీతో చేయాలని కాదు. ఇక్కడ ప్రయత్నం ఏంటి అంటే ఇప్పుడు జనరేషన్కి చాలామందికి కన్నప్ప కథ తెలియదు. అంటే యూట్యూబ్లో కృష్ణరాజు గారి భక్త కన్నప్ప చూడొచ్చు, రాజ్కుమార్ గారి శ్రీకాళహస్తీశ్వర మహత్యం చూడొచ్చు. కానీ అంతగా మించిన కథ, అంతకు మించిన స్పాను ఈ కథలో చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అంటే బాపు గారి సినిమా 76లో వచ్చింది. అంటే దాదాపు ఒక 5 దశాబ్దాలు, 50 ఏళ్ళు అవుతుంది. ఈ 50 ఏళ్ల కాలంలో కూడా కన్నప్ప కథకు సంబంధించిన కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఓకే, చరిత్రపరంగా, చారిత్ర కథలే, పుక్కిడి పురాణాలు కాదు. అంటే ఒక కథనే ఒక ఇతిహాసం కావచ్చు, చరిత్ర కావచ్చు, ఎవరి కల్పన వాళ్ళు కావచ్చు. కానీ కొన్ని కొత్త ఆధారాలు దొరికాయి. ఆ కొత్త ఆధారాలు చూపించి కొన్ని కొత్త అంశాలు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అందుకని ఈ కథని మళ్ళీ తెరకెక్కించారు. ఏంటి సార్ ఆ కొత్త ఆధారాలు? అంటే ఒకటేంటి అంటే కన్నప్ప కథ 12వ శతాబ్దంలో జరిగింది, 13వ శతాబ్దంలో జరిగింది చాలామంది అనుకునేవాళ్ళు. అంటే అంతవరకు మనకున్న ఆధారం దూర్జటి గారు రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యాన్ని బేస్ చేసుకుని శ్రీకాళహస్తీశ్వర మహత్యం, భక్త కన్నప్ప సినిమాలు వచ్చాయని అందరికీ సామాన్యంగా చదువు రాని వాళ్ళకు కూడా తెలిసిన విషయం. కానీ దానికన్నా ముందే 7వ శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కన్నప్ప గురించి మొదటిసారి ప్రస్తావించారు. ఓకే, ఆయన శివానంద లహరి అని ఒక గ్రంథం రాశారు. అంటే శివుని స్తుతిస్తూ శ్లోకాలు, 100 శ్లోకాలు. ఆయన మొత్తం దేశమంతటా తిరుగు శ్రీశైలం వచ్చారు. ఆయన వచ్చి అక్కడ కొన్ని రోజులు బస చేసి శ్రీశైల మల్లికార్జును స్తుతిస్తూ ఈ శివానంద లహరి రాశారు. అందులో 63వ శ్లోకంలో ఒక చివరి 2 లైన్లో ఆయన ఒక మాట రాశారు. కించిత్ మాంసశేష కవళం వనచరో నవ్యాపహారాయతే భక్తి కింనా పుంశాం భక్తవతాం శాయతే అని. అంటే ఏంటి అంటే కొంచెం ఎంగిలి మాంసం ఒక అడవి మనిషి పెడితే అతన్ని శివభక్తుల్లోకి వెళ్ళా మా గొప్పవాణి చేసేవు కదా పరమేశ్వర అని ఆదిశంకరాచార్యులు వారు అన్నారు. ఆ అడవి మనిషి కన్నప్ప. సో ఎంగిలి మాంసం శివుడికి నైవేద్యం పెట్టాడన్నది ఆదిశంకరాచార్యుల వారు తన శివానంద లహరిలో ధృవీకరించారు. ఈ శ్లోకం వల్ల మనకు తెలిసింది ఏంటంటే కన్నప్ప అనేవాడు 5వ శతాబ్దం ముందు జీవించిన వాడు. ఇది ఫస్ట్ ఒకటి. 12-13 శతాబ్దం కాదు, వ్యక్తి కాదు, 5వ శతాబ్దం ముందు. అంటే అప్పుడు దానికి ఏమైంది, దీనివల్ల వచ్చిన మార్పు ఏమీ కాదు. ఒక 10వ శతాబ్దంలో ఉన్న ప్రాంతానికి ఒక 2-3 శతాబ్దం ప్రాంతానికి మధ్య తేడా ఉంటుంది. ఇవాళ రేపు ఇప్పుడు హైదరాబాద్ అమీర్పేట తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు మనం చూసిన అమీర్పేట వేరు, నేను 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ తీసుకున్న ఉన్న అమీర్పేట వేరు. ఒక 60 ఏళ్ల క్రితం శారదీయ స్టూడియోస్ పెట్టిన కొత్తలో అమీర్పేటలో ఉండేది అప్పటి వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఒక అడవి అనేది ఒక 100 ఏళ్ల క్రితం వేరు, 1000 ఏళ్ల క్రితం వేరు, 1900 ఏళ్ల సంవత్సరాల క్రితం వేరు. అంటే ఎలాంటి బ్యాక్డ్రాప్లో కథ చెప్పాలని ఒక మొదటి పాయింట్ అండి. రెండోది, మన దేశం మీద విదేశీయులు దండెత్తి వచ్చారు. 7వ శతాబ్దం నుంచి వచ్చారని మనం అనుకుంటున్నాం. క్రీస్తుపూర్వం కూడా వచ్చారు, అలెగ్జాండర్ లాంటి వాళ్ళందరూ వచ్చారు. కానీ ఈ పంచభూత లింగాలు అంటే కంచిలో పృథ్వీలింగం, మన అరుణాచలంలో అగ్నిలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అటు చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం ఉన్న ఈ పంచభూత లింగాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఓకే, ముఖ్యంగా శ్రీకాళహస్తిలోని వాయులింగాన్ని ప్రాణలింగం అంటారు. అంటే మార్కండేయుని యమదూతలు వచ్చి తీసుకెళ్ళిపోబోతున్నప్పుడు మార్కండేయుడి శివలింగాన్ని కావలించుకుని కాపాడమంటే అతనికి ప్రాణభిక్ష పెట్టి సప్త చిరంజీవుల్లో ఒకరిని చేశాడు పరమేశ్వరుడు. సో అంత గొప్ప మహిమగల ప్రదేశం శ్రీకాళహస్తి. సో ఈ పురాణ గాథ పక్కన పెడితే ఈ మహిమ తెలిసిన కొందరు విదేశీ రాజులు పంచభూత లింగాల కోసం తెలుసుకుని దాన్ని తీసుకెళ్ళడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఇవి 10వ శతాబ్దంలో జరిగాయి. దాని తగ్గ చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు కాంబోడియా అనే కంట్రీ ఐలాండ్ ఏదైతే ఉందో అది ఇదివరకు కాంబోజ రాజ్యం. అక్కడ అదే హైందవ రాజ్యం, హిందూ రాజులు ఉన్నారు, హిందూ మత ఆనవాళ్ళు ఉన్నాయి ఇప్పటికీ. అంటే 7-8 శతాబ్దాల మధ్య అక్కడ రాజు అక్కడికి వచ్చి ఒక ఇంద్రలింగం అంటారు, అంటే ఇంద్రుడు పూజించిన లింగం కావచ్చు, ఇంద్రుడు ప్రదర్శించిన లింగం కావచ్చు, దాని బ్యాక్ స్టోరీ మనకు తెలియదు. ఆ ఇంద్రలింగాన్ని తీసుకెళ్ళి కంబోడియాలో ఉంచాడు. అలాగే ఆ కాలంలో అంటే 5వ శతాబ్దం నుంచి మన దేశం మధ్య రాకపోకలు సాగేవి కంబోడియాకి మనకి మధ్య. సో అప్పుడు చాలా ఇక్కడ ఉన్న మహిమగల శివలింగాలంటే అక్కడ తరలించుకుపోయారు. ఇప్పటికీ కంబోడియా ద్వీపంలో కొన్ని వేల శివలింగాలు ఉన్నాయి. ఓకే, అటువంటి 10వ శతాబ్దం జరిగిన సెర్చ్ కన్నడ కాలంలో జరుగుంటే, కన్నడ కాలంలో ఉన్న వాయులింగాన్ని వాళ్ళు తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తే ఏం జరిగేది, ఏం జరుగుతుంది అనేది ఈ కథలో ఇంకో లేయర్. ఇది మీకు భక్త కన్నప్పలో లేదు. పంచభూత లింగాల ప్రస్తావన దీంట్లో ఉందండి.
పంచభూత లింగాల ప్రస్తావన ఉంటుంది, కానీ మన ప్రధానంగా వాయులింగం చుట్టే కథ తిరుగుతుంది. శ్రీకాళహస్తిలో ఏది ఉందో అదే. సో అందువల్ల ఇది కొత్త అంశం. అలాగే అందరు ఈశ్వరుణ్ణి నాకు అది కావాలి అది కావాలంటారు. నన్ను ఏదో చక్రవర్తిని చేయమంటారు, ధనవంతుని చేయమంటారు, చిరంజీవిని చేయమంటారు, ఇంకోటి ఏదో చేయమని అడుగుతారు. కానీ ఏమీ కోరకుండా శివుడికి తనకున్న కళ్ళు ఇచ్చిన ఏకైక వ్యక్తి సృష్టిలో మనకు తెలిసిన చరిత్రలో కన్నప్ప ఒక్కడే. సో ఇది ఈ జనరేషన్ కొత్తగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం. సో శివుడికి తన కళ్ళు అంత నిస్వార్థంగా ఇచ్చేసి ఉండాలంటే అతని మనసు ఎలా ఉండి ఉంటుంది, అతను ప్రేమించిన మనుషులు ఎలా చూసి ఉంటాడు, తన తండ్రి పట్ల కావచ్చు, తను ప్రేమించిన అమ్మాయి పట్ల కావచ్చు, తన స్నేహితుడి పట్ల కావచ్చు, తనతో పాటు ఉన్న తన ప్రజల పట్ల అతను ప్రేమ చూపించి ఉంటాడు, వాళ్ళకి ఏం చేసి ఉంటాడు. ఇది ఈ కథలో కొత్త లేయర్. ఓకే. సో ఇలాంటి కొత్త అంశాలన్నీ కూడా ఉన్నాయి. మరి ఇలాంటి కథ చెప్పాలంటే సోషియో ఫాంటసీకి చెప్పుంటే సపోజు ఇంకొక కొత్తదనం వచ్చేదేమో కదా. కాదు, ఇది కన్నప్ప కథ. అదే ఓన్లీ కన్నప్ప గురించి చెప్పాలని. కన్నప్ప కథే. కన్నప్ప కథలో కొత్త కోణాలు ఇవి. ఓకే. ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే మన దేశంలో ఉన్న ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటి అంటే మనందరికీ దేవుడి పట్ల భక్తి, మతం పట్ల భక్తి, విశ్వాసాలు ఉండుంటాయి. కానీ వేరే విదేశీయులు కావచ్చు, శత్రువులు కావచ్చు, మన సంస్కృతిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పుడు, మన దేవాలయాలు ధ్వంసం చేసి విగ్రహాలు కూల్చేసి మన మతాచారాలని భ్రష్టు పట్టించిన రోజు ఎవరు ఎందుకు తిరుగుబాటు చేయలేపారంటే మనలో వీరత్వం చచ్చి కాదు, మనలో ఐకమత్యం లేక. ఇది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్న సమస్య. సో ఈ సమస్యను కూడా ఈ కథలో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఏంటి అంటే మనం శివుడికో ఏ దేవుడికైనా పూజ చేయడంతో సరిపోదు, ఆ ధర్మాన్ని కాపాడడం ప్రాణాల తగ్గించి పోరాడాలి. అలాంటి ధర్మవీరుడు కన్నప్ప, అలాంటి కర్మయోగి కన్నప్ప, ఇవన్నీ ఎంతవరకు రాని ఏ కన్నప్ప సినిమాల్లోని కొత్త అంశాలు. అలాగే ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా. పాల్కూరి సోమనాథుడు అని తెలంగాణ చెందిన మహాకవి బసవ పురాణంలో ఉడుమూరు కన్నప్పను కథ రాశారు. అంటే అతని గురించి చెప్పారు. దాని దోర్జటి 16వ శతాబ్దంలో శ్రీకాళహస్తి మహత్యంలో రాశారు. అయితే ఏమైంది అంటే మనం ఇంతవరకు చూసిన కన్నప్పలో ఉన్న అంశాలన్నీ కూడా గుబ్బి నాటక సమాజం అంటే మన తెలుగునాట సొరబి నాటక సమాజం అలాగా అలా గుబ్బి నాటక సంస్థ కర్ణాటకలో చాలా ఫేమస్. దానికి చెందిన ఒక రైటర్ టిఎస్ బాలకృష్ణ ఆయన ఇప్పుడు మనం చూస్తున్న సినిమా కథ ఏదైతే ఉందో దానికి మూల సృష్టికర్త ఆయన. ఓకే. దాన్ని మార్చింది ఆయన. అంటే ఒక కోయవాడు ఒక వాయులింగానికి కళ్ళు అర్పించాడు, భక్తుడయ్యాడు. ఇది చరిత్ర. కానీ ఆ గుడిని ఒక పూజారి ఉన్నాడు, అతను జనాల్ని మోసం చేస్తాడు, దేవుడి పేరు చెప్పి దొంగతనం చేస్తాడు, విగ్రహ నగలు అమ్ముతాడు, వేశ్య లోలుడు, వాళ్ళకి డబ్బు వాళ్ళకి కానుకలు ఇస్తాడు అనేది ఎంతవరకు సినిమాలో చూపించారు. అది శ్రీకాళహస్తి మహత్యంలో కావచ్చు, భక్త కన్నప్పలో కావచ్చు, హిందీలో వచ్చిన శివభక్త కావచ్చు, కన్నడలో మళ్ళీ తీసిన శివమెచ్చిత కన్నప్ప కావచ్చు, అన్నిట్లో ఇదే కథ. ఆ బ్రాహ్మణ పూజారి పాత్ర నీచంగా చూపించారు ఆ గుబ్బి నాటకం ఇన్స్పిరేషన్తో. ఇది తప్పు. దీంట్లో కరెక్ట్ చేశారా? అది కరెక్ట్ చేయడం జరిగింది. సో అందువల్ల దేనికి కారణం వేశారా పాత్రని? ఆయనే మహాదేవ శాస్త్రి మోహన్ బాబు గారు. ఓకే. అంటే ఎందుకు ఇంత అంటే ఒక భక్తిరస చిత్రం చెప్పినప్పుడు ఏ వర్గాన్ని కించపరచకూడదు. ఇప్పుడు ఒక గుడి అర్చకుడికి అతను వంశాచారంగా పారంపర్యంగా పాటిస్తున్న కొన్ని ఆచారాలు ఉండొచ్చు, కొన్ని నియమ నిబంధనలు ఉండొచ్చు, వాటిని కానీ కాదనలేవు. కానీ అంత మాత్రాన ఆ పాత్రను దూర్తుడిగా చూపించకూడదు. ఒక కొత్త వ్యక్తే భక్తుడే ఒక క్షణం భక్తుడు శివుడికి పరవశించిపోతే అక్కడ నిత్యం 24 గంటలు పూజ చేసే వ్యక్తి ఇంకెంత పవిత్రంగా ఉంటాడు, అతని మనసులో ఎంతగా శివుడు నెలకొని ఉంటాడు. అతను తప్పు చేస్తాడా, ఆ పాత్ర నీచంగా ఉంటుందా? ఉండదు. ఇది అప్పటి నాటక రచయిత సృష్టించిన ఒక తప్పుడు కథ. ఇలాంటివన్నీ కొత్త అంశాలు పరిశోధించి, అంటే వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయి దీంట్లో. వివాదాస్పద అంశాలు లేవు, ఎంతవరకు ఉన్నాయి. భక్త కన్నప్పలో కానీ శ్రీకాళహస్తి మధ్యలో వివాదాస్పద అంశాలు ఉన్నాయి. అప్పుడు ఆ టైం ఆడియన్స్కి ఏంటంటే విశాల దృక్పథం ఉంది కాబట్టి ఆ పాత్రను ఎంజాయ్ చేశారు. రావుగోపాలరావు గారి పాత్రని అంటే దేవుడి పేరు చెప్పి కైలాసం గెలిచిన మోసం చేసిన, ఒక వేశ్యకి అమ్మవారి నగలు తీసుకెళ్లి కానుగ్గా ఇచ్చిన, వేశ్యతో చిందులేసిన జనం యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారా లేదని వేరే విషయం, కానీ ఆ పాత్రను అలా చూపించకూడదు.